లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి కోరారు. లగచర్లలో దాడి ఘటన తదుపరి పరిణామాలను తెలుసుకునేందుకు హైదరాబాద్లో హుస్సేన్ నాయక్ను లచ్చిరెడ్డి మిగతా నాయకులు కలిసి పలు విషయాలను వివరించారు. లగచర్ల ఘటనలో దాడికి అసలు సూత్రధారులు వేరే ఉన్నారనే విషయాన్ని హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల ఘటన నిందితులను హుస్సేన్ నాయక్ పరామర్శించారు. మొత్తం చూస్తుంటే అధికారం ఉందని ఒకరు, దానిని ఎదిరించాలని మరొకరు, రెండు పార్టీల పోరులో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారని హుస్సేన్ నాయక్ పేర్కొన్నారు. దాడి ఘటనలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసలైన నేరస్తులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు దీంట్లో లేరు. ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రం ఈ అమాయకులని పావులా వాడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అధికారం నాకుందని చెప్పేసి అధికార దహం ఇచ్చేసుకొని అధికారం ఉన్నది ఒకరు, ఈ అధికారాన్ని ఎట్ట తిప్పికొట్టాలని ఇంకోరు ఎత్తుకు పై ఎత్తులేసుకుంటా రైతుల పట్ల అరాచకం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేయండి, కొంచెం పీస్ఫుల్ అవ్వాలి. ఇది ఇష్యూ ఇంకా ముదురుతుంది, ముందుకెళ్తుంది. కాబట్టి అది వదిలేయమని చెప్పాను. ఒకవేళ వాళ్ళు అతి ఉత్సాహం చూస్తే వాళ్ళందరినీ ఎవరెవరు నిందితులను వాళ్ళని అరెస్ట్ చేయిస్తా నేను. హ్యూమన్ రైట్స్తో పాటు ఎస్టీ కమిషన్ కూడా ఉంది. మా ఎస్టీ ఎస్సీ బిడ్డల కోసం మేము ఉన్నాం. మీరు ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునేది లేదు.